హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2025. తెలంగాణలో అయితే కోర్టు క్లియరెన్స్ వచ్చేసింది. 9 to 12 ఉన్నవారికి మాత్రమే లోకల్ ఇవ్వమని కోర్టు క్లియర్గా చెప్పింది. అండ్ కొందరు ఎంప్లాయీస్, ఒక 3 టైప్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ఫర్ రూపంలో వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా అలౌ చేసింది. సో వీళ్ళంతమంది ఉండరు, కొద్దిమంది మాత్రమే ఉంటారు. సో ఓవరాల్గా ఒక 400 స్టూడెంట్స్ కోర్టుకి వెళ్తే ఇప్పుడు మొత్తానికి వీళ్ళదైతే కొట్టివేయడం జరిగింది. సో పోయినసారి వీళ్ళని కొందరిని అలౌ చేశారు, ఒక 88 మెంబర్స్ని అలౌ చేశారు. కాబట్టి కట్ ఆఫ్ కొద్దిగా పెరిగి ఉంటుంది. సో ఈసారి తీర్పు వల్ల ఎవరైతే 9 to 12 చేసి ఉన్నారో తెలంగాణలో వాళ్ళకి అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఏపీ అప్డేట్స్, తెలంగాణ అప్డేట్స్ చూసే ముందైతే వీడియోని ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. నా పర్సనల్ గైడెన్స్ కావాలి, ఇంకా కౌన్సిలింగ్ అయ్యే వరకు మేనేజ్మెంట్ అయినా లేకపోతే ఏదైనా బీడీఎస్ ఏదైనా కూడా అంటే కిందున్న నెంబర్కి కాల్ చేయండి. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే, కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు. మీ కామెంట్సే ఇప్పుడు నేను వీడియో రూపంలో చెప్తున్నాను. సో ఈ కోర్టుకి వెళ్ళిన వరకైతే వీళ్ళందరిది కొట్టివేయడం జరిగింది. సో వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ లేదు. అండ్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఒక 3 కేటగిరీస్కి ఇచ్చిన రిలాక్సేషన్, వాళ్ళ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నారా లేదా ఆ వెరిఫికేషన్. సో అదొక్కటి కొంచెం డౌట్ ఉంది. లేకపోతే ఇవాళైనా రేపైనా డెఫినెట్గా మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. దాదాపు మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడని అడుగుతున్నారు. మెరిట్ లిస్ట్ వచ్చిన తెల్లారే వెబ్ ఆప్షన్స్ ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దాదాపు ఒక 1 వీక్లో మీకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చే రేంజ్కి వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి 1 వీక్ to 10 days లోపు. సో అంత ఫాస్ట్గా అయితే కౌన్సిలింగ్ కాబోతుంది. మెరిట్ లిస్ట్ ఎనీ టైం రావచ్చు, ఆర్ రేపైనా రావచ్చు. సో మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఏదైనా కూడా వాళ్ళు అక్కడ వెబ్సైట్లో పెట్టినప్పుడే ఫైనల్, కానీ ఎలాంటి డిలే అయితే అవ్వదు ఇక నుంచి. అండ్ అదేవిధంగా ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే మీరు ఎన్ని కాలేజీలైనా పెట్టొచ్చు. టోటల్ 61 పెట్టొచ్చు. ఫస్ట్ గవర్నమెంట్, తర్వాత ప్రైవేటు అండ్ లాస్ట్కు మైనారిటీ. సో అన్ని కాలేజీలు పెట్టొచ్చు, అది మీ ఇష్టం. సో మీకు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజ్ మీ ఆర్డర్ మీ ఇష్టం అనమాట. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా బెస్ట్ కాలేజెస్ పెడతారా, మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పెడతారా, ఎన్ని కాలేజీలు పెడతారు అనేది మీ ఇష్టం. సో కొందరు ఓన్లీ గవర్నమెంటే పెట్టవచ్చు. అండ్ ఇలా ఇది చాలా రిస్క్ అన్నమాట. సో పెడితే మొత్తం కాలేజీలు పెట్టండి ఫస్ట్ రౌండ్లో, ఎందుకంటే సీటు వచ్చిన తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ కావచ్చు సెకండ్ రౌండ్కి. సో ప్రయారిటీ లిస్ట్ అనేటువంటిది కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అది ఎలా ఉంది, అండ్ కొందరికి వాళ్ళకి దగ్గర ఉండాలని చూస్తారు. ఇది మీ ఇష్టం అనమాట. మా మార్క్స్కి ప్రయారిటీ లిస్ట్ అనేది ఉండదు. సో మీ మార్క్స్కి కాదు, మీకు ఏది సెట్ అవుతుంది. మాకు బెస్ట్ కాలేజే కావాలంటే ఆ బెస్ట్ కాలేజ్ లిస్ట్, లేకపోతే ఈ బెస్ట్ కాలేజ్ లిస్ట్లో కొన్ని మాకు ముందు కావాలంటే అలా సెట్ చేసి మీరు ఆ ప్రయారిటీ ఆర్డర్ అనేది మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీకు ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి రెడీ చేసి పెట్టుకోండి ప్రయారిటీ ఆర్డర్. ఆ తర్వాత మీకు అలాట్మెంట్స్ ఇవన్నీ ఇంకా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. సో ఇక నుంచి మీరు కాస్త చాలా తెలివి ఆలోచించి ఈ ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోండి మీరు. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏపీలో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయ్యి ఇవాళకి రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చేశారు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేది రిటైన్, అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయిన కాలేజీలో అందులోనే ఉంటామంటే రిటైన్ పెట్టుకోవడానికి ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ కావడానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత నాట్ రిపోర్టెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నాట్ రిపోర్టెడ్ ఉంటారో అవి సెకండ్ రౌండ్లో ఫిలప్ చేస్తారు. జనరల్గా అన్ని ఫిలప్ అయ్యాయి. సో నాట్ రిపోర్టెడ్ కూడా ఒక 150 దాకా ఉండే అవకాశం ఉంది. ఆ సీట్లన్నీ మ్యాక్సిమం గవర్నమెంట్ సీట్లే కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ అప్గ్రేడ్స్ అవుతూ ఉంటాయి. ఓపెన్లో చాలా తగ్గుతుంది ఏయుఎస్విలో. సో నెక్స్ట్ మేము అదే కాలేజీలో ఉండాలనుకున్నవారు నెక్స్ట్ రిటైన్ ఆప్షన్ వస్తే లాగిన్ అయ్యి రిటర్న్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే. మీకు అప్గ్రేడ్ కావాలంటే మీరు రిపోర్ట్ చేసి వచ్చారు కదా, సైలెంట్గా ఉండండి, అప్గ్రేడ్ అయిపోతుంది. సో ఇంతే మీరు చేయాల్సిందైతే. ఇంకా ఎగ్జిట్ ఎవరు కారనుకుంటున్నాను జాయిన్ అయిన వాళ్ళు, ఎగ్జిట్ కావాలంటే దానికి కూడా ఇప్పుడు ఎగ్జిట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ తెలంగాణ సంబంధించి మెరిట్ లిస్ట్ అని అడుగుతున్నారు. ఎనీ టైం రావచ్చు. సో 3 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అయితే రిలాక్సేషన్ ఇచ్చారు కదా, వీళ్ళ డాక్యుమెంట్స్ తీసుకున్నారా లేదా, ఇప్పుడు తీసుకుంటారా, ఇదేం ఉంటుంది అనేది ఒకటి డౌట్ తప్పించి మెరిట్ లిస్ట్ ఎనీ మూమెంట్ రావచ్చు. నేనైతే ఇవాళ నైట్ వరకు వస్తుంది అనుకున్నాను, రేపైనా రావచ్చు. ఆ వచ్చిన వెంటనే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఆగడానికైతే ఎలాంటి రీజన్ అయితే లేదు. సో ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో మీకు చేసేస్తాను.